నమస్తే పబ్లిక్, ముందుగాల మీ అందరికి రాఖీల పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు నేను కూడా మా తమ్మునికి రాఖీ కట్టనికి పోవాలి. మా ముసలోడేమో నా కోసం పట్నం వచ్చినా అన్నాడు. పార్కులు ఉన్నారు అనేసి కింద సెక్యూరిటీ సార్ చెప్పిండు. జర ఏడున్నాడో ఏమో ఆడుచుకొని వస్తా, మీరు కూడా రండి. ఇక అన్ని దోమలే పాడువాడు ఉన్నాయి. ఇంత మందుకు వచ్చి పాడుపడుతుందో ఏందో మరి. మా పల్లెటూరాలనే మంచుకున్నట్టున్నాయి. పల్లెటూరాలనే చెర్లు దుమ్ము ధూళి బురద ఉంటుంది. అక్కడనే దోమలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆడికంటే ఎక్కువ హైదరాబాద్లోనే ఉన్నాయి దోమల పాడు. ఇంత మందు కొట్టుకుంటేందో ఏందో. వచ్చింది దీని పాడైపోను. మొక్కనే ఎత్తలేదు, ఫోన్ చేస్తే ఎత్తలేదు. మరి ఆ ఫోన్ ఏడబెట్టి మునాటం చేసిందో ఏమో. ఎవరు లేరు, లేరు ఇడ ఎవరు లేరు. నేను మీనాక్షిని పట్నం వస్తున్నప్పుడు చెప్పి వచ్చే తెలియదు అనే నీకు. అది నీకు కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉన్నా అయిపోయి. అగో నాకేమైంది? కాదు ముసలోడా, గిడికి వచ్చి ఏం చేస్తున్నావు చెప్పు, కనీసం ఫోన్ చేసి తెలియదు అనే నీకు. నీ ఫోన్ పాడైపోను, దానికి ఆలబెట్ట దాన్ని తీసి బొంద పెట్టపోయినా నీ ఫోన్ పాడైపోను. కంకణ కంకణ ఫోన్ కొంటారు కానీ ఒక్కసారైనా ఫోన్ చేత కలిసిన నీ ఫోన్ ఎప్పుడు చూసినా సిస్కాపైన వస్తుంది. నీ ఫోన్ పాడైపోను. నా బాధ ఎక్కడ చెప్పుకుంది. అమ్మ రాత్రి నుండి ఇంట్లో కరెంట్ లేదు, పాడైపోను. స్విచ్ ఆఫ్ అయిపోయింది. స్విచ్ ఆఫ్ అయిపోయింది అని అంటే ఛార్జింగ్ ఉన్నదా లేదా చూసుకునే తెలివి లేదా? ఒడిచేదాకా రీల్ లేని ఇట్లా 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 వీడియోలు చూసి 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 అది ఒడిచినాక అట్లా పక్కకు పెట్టుకొని ఉంటానవా? రాత్రంతా కరెంట్ లేదు. ఆ రూమ్ కాలిపోయి నీ రూమ్ ఎక్కడో తెలియదా? ఆఫీస్ కాడికి పోయి అడిగితే ఆ గేట్ కాడ ఉన్న పిల్లవాడు నన్ను వాడిని లోపలికే ఫోన్ ఇస్తాడు. ఏం చేస్తావు రమ్ముతాడు, ఆగు నీ పేరు చెప్తే చెప్పి పెట్టి మాట్లాడేందుకు ఫోన్ కలవద్దా నీది? ఇక అందుకే చెప్తే ఇక పార్కులో పోయి అన్నట్టు చూడుపో అని అంటే ఇక అందుకే వచ్చిన మాపటాలకి ఇట్లా వచ్చేది ఉంటే చెప్పుర్రాని వచ్చిన. ఇక వచ్చిగో ఇక్కడ వండుకుంటా, మరి చెప్పుర్రమ్మ మనవరాలు వచ్చేది ఉంటే అని చెప్పిన. కాదు పండుగ గోళీ పట్టుకొని మరి పట్నంకి ఏమిటికి వచ్చినవే నువ్వు ఇప్పుడు? తిన్నదారు కాకుండా వచ్చిన. నువ్వు గడ్డలకు గడ్డలు దాచిపెట్టినావు, తోడి తిన్నావు అని వచ్చిన. నువ్వు ఇచ్చినావు పెట్టినా మొత్తం తీసుకోపోయి. పండుగ ఏమన్నా పండుగ లెక్క ఉన్నదా? పల్లెల్లో ఏ ఉన్నది? ఈ కాలం పోయి ఒక్క రైతు ముఖంలో నెత్తురు లేకుండా అయిపోయింది. చేద్దామంటే ఓ పంట లేదా, పాలు లేదా, కూలి నాలికి పోదామన్నా కూడా ఓ కూలి లేదా, నాలి లేదా, జేబులో చిల్లి గవ్వలేదు. ఏం చెప్పుకునేటట్టున్నది? ఏమన్నా జనాలు నిమ్మలంగా ఉన్నారా, ఆనందంగా ఉన్నారా? పండుగ లెక్క లేదు పల్లెల్లో. అట్లంటే ఎట్లనే పండుగ గోలి పండుగ చేసుకోకుండా గట్లా పండుగ మానేస్తారా ఎవరన్నా? కాదు చేతిలో పైసలు లేకపోతే పండుగ చేసుకోరా అనే గా మాత్రం దానికి పండుగ మాంటారే. కాదు మరి ఇప్పుడు ముసల్దాన్న పంపినవా లేదా పండుగకు? వాళ్ళన్నకి రాఖీలు కట్టనికే రాక కట్టనిక పోయింది. మా పోయింది. ఇక నా జేబులో పైసలు లేవని దాని పండుగ నాగని చెప్తానా? దాని తమ్ముడు అన్న ఇద్దరు ఎదురు చూస్తా అంటారు. మా చెల్లె మా అక్క వచ్చి మాకు రాక కడతారు. ఏడాదికి ఒకసారి వచ్చే పండుగ దాన్ని పోగొడతావా? ఇక నేనంటే ఇక నేను పోతే వాడు ఉండి లేని బతుకు. వాడు నన్ను చూడంగానే మా బావ వచ్చిండని వాడు అప్పో సప్పో చేసి ఇక నాకు ఇంత తాగేదందుకు నాది వచ్చిదేనా? పోలే. నేను ఇంత పోయింది నాది ఊరుకునేది కాదా? అందుకే నేను పోలేదు. ఇక వాడు నాకు కోటరు మందానో అదానో కోడి కూర అని అవి తేవాలంటే పొద్దు మాపు నాది వచ్చి కొడుతుందా? నేను రాని తీరా నడిచేవులు మీరే చేసుకోరు. ఇక నేను మళ్ళీ చేయడు అత్త తీరి ఏడిగా కథ మంచిగా లేదని చెప్పి ఇక దాన్నే నువ్వే పోవే లక్ష్మి కచ్చిరాపోయి అని చెప్పి. ఇప్పుడు నువ్వు వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళే పైసలు పెట్టాలని రూల్ ఏమన్నా ఉన్నారే? నీ జోబులకి ఖర్చు అవుతాయి పెడితే ఏమే? అరే నా దగ్గర దివ్యాయించిన నువ్వు ఇజ్జత్ తీసేదానికి వచ్చినావా ఈ టీవీలో ముంగట? మరి వాళ్ళే కావాలి, అన్ని మంది సొమ్మే కావాలి. మనమైతే రూపాయి గడవద్దు లోపలికి. అదే రాఖీల పుణ్యం అని చెప్పేసి నేనే రాఖీలు పట్టుకొని ఊరుకొద్దాం అనుకుంటే నువ్వు చెప్పా పెట్టకుండా నువ్వే పట్నం వచ్చినాయేమే? ఏదో నచ్చిన ఖచ్చిన కదా. ఇప్పుడు మరి పొమ్మంటావా? ఇక పోనన్నా పోతా పట్టు మరి. ముసలాడా చెప్పేది ఏమైనా ఉరుకులాడుతుంటావు రేఖలు వేసుకొని. మరి చక్క చెప్పారా? ఈయన రాదు
రాఖీ కట్టుకోవా అని అడుగుతీ మీ అక్క రాదా ఎట్లా రాఖీ కట్ట నీకు రాదు రాదు అక్క లేదు తొక్క లేదు అక్క పోయింది బావ పోయినా అందరు గంగలో కలిసినట్టు అయిపోయింది బంధాలు లేవు బంధుత్వాలు లేవు అందరిని ఇడిచిపెట్టిన ఇక గట్లా మాట్లాడితే ముసలారా నీకేం పుట్టింది మరి ఏం చేయాలి మరి ఉన్నది కదా అక్క నీకు ఏడికి పోయింది అక్క అది వత్తలేదే దానికి నాకు పంచాయతీ కొలుచుకున్నాం ఎప్పుడు 5-6 ఏళ్ల కింద తెగిపోయింది ఇక మరి ఇక దానికి లేనప్పుడు నేను పోయి నాకు రాక కట్టే అని దాని కాళ్ళ మీద పడనా ఏడాదికోసారి వచ్చే పండుగ దానికే కలుపుకోవాలనే ఆలోచన ఉంటే ఈ బంధాలు బంధుత్వాలు పెంచుకోవాలనే ఆశ ఉంటే నా తమ్ముడు అనే ప్రేమ దానికి ఉంటే ఈ కనీసం రేకల పుణ్యానికన్నా రేక పట్టుకొని రాకపోనా నాకు గట్టకపోనా కాదే పుట్టింటి నుండి పిలుస్తారని చెప్పి ఏ అడవిలనన్నా ఎదురు చూసుకుంటూ ఉండదానే అని నీకు దినాలు తక్కువ దాని అని నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా 7 నెలలకు ఉత్తే ఒక గిత్తలే ఉంటుంది తెలివి తక్కువదానా రాకప్పుడు పండుగకు చెల్లె నాకు రాక కడుదు రావా నేను పిలుస్తానా అది వచ్చి కడుతుంది నాకు మాటలు లేనప్పుడు ఏ పంచాయతీ అయిందో ఏమైందో పిలిస్తే ఏమై అరిగిపోతున్నా పిలిస్తే నీ రక్తమే కదా పిలిస్తే ఏం పోయేది ఉంది నీకు ఏ నెల పెడితే ఇట్లే ఉంటాయి ఆయన ఏమంటున్నాడు ఆయన ఓనిస్తలేడేమో ఎవరికి తెలుసు పంచాయతీలు ఏం నడుస్తున్నాయో పిలువ రాదు నువ్వేం పోయేది నాకు లోకం మీద గచ్చలేరా రాకలు అది రాకుంటే నీ రక్తమే నానే కట్టేటోళ్ళంతా కాదే అసలు మీ అక్కకి నీకు ఏడ పంచాయతీ వచ్చిందే ఇక మన ఇంచెనక నర్సిగాని కొడుకుది పెళ్లి అవుతుంది ఆ పెళ్లిలో పాడైన కర్మగాలి నేను భోజనాలు వడ్డిస్తాను ఆ కూర వడ్డీ అని ఆ బకెట కాలిపోయి నాకు అప్ప చెప్పిండు నేను వడ్డిచ్చే టయానికే వాడు బంతిలో కూర్చున్నాడు మా బావ అనేటోడు నేను ఆట వాడిని చూసి వాని దగ్గరికి పోయి బకెటనంతా గెలికి వానికి మూలుగా బుక్క నుంచినాట అగో అప్పుడు ఆయన పంచాది ఆ కూర బకెట్ తోటే కొట్టుకున్న వేచడం ఇజ్జది పోతుంది ఆ పంచాది పాత్ర అయిపోను ఎవరికైనా చెప్పుకున్న ముఖం మీద తుపుక్కుని చూస్తారు ఇక అప్పుడు ఇక గలలు పట్టుకొని కొట్టుకున్నాం ఇక వాడు అటు పోయిను నేను ఇటు పోయినా పోయి వాడు ఒక్కటే పెంచుకున్నాడు బొత్త ఒక్కటే ఉన్నది యాలకు పోసుడు పెండ తచ్చడి పెడితే తినుడు గంతే ఇంట్లన్నీ అక్క తప్పేమని ఉన్నదా ఏం లేదు మీ ఇద్దరు తాగి కొట్లాడిన దానికి ఆమెకి ఏం సంబంధం ఉన్నది మరి దానికి బుద్ధి లేదు అది అత్తైంది రాణిస్తలేడేమో మొగుడాడా అంతే మరి రానియకుంటే మొగని మాటనే పట్టించుకొని ఉండేది అయితే గట్లే ఉండని అన్న వద్ద అనుకున్నప్పుడు ఉండని సంబంధాలు వదిలేసుకుంటారా గట్లనే వదిలేసుకుంటాం అక్కర్రాని ఒక్కని బతుకుతావా రేపన్నాడు ఎవరు రారా బుజ్జి ఏ అన్న గాని ఏ తమ్ముడు గాని చెల్లె గాని అక్క గాని రాక కడతా అని అనుకుంటే కట్టద్దు అని చెప్పేసి వాడు అనుకోడు కడుపులో ఎంత బాధ ఉన్నా కూడా అక్క చెల్లెల మీద ఎత అనేది ఎవరికైనా ఉంటది వచ్చి కడతా అంటే వద్దని అంటారా అట్లా అద్దా అన్నోడు వాడు అన్న కాదు వాడు తమ్ముడే కాదు ఇక మొగడు చెప్తాడు నేను మొగని మాట వింటాను అన్నదమ్ములు చెప్తాను వాళ్ళ మాట వింటాను ఆ రాక కట్టకుంటున్న దానికి మరి మేమేం చేస్తాం చెప్పు నువ్వు ఈ వదిలించేదానికైతే నేను బోనన పోతాను నన్ను ఉప్పోసపోరు ఇక్కడికి ఏదో వచ్చిన అదే ఆడబిడ్డ కదనే గట్లా అంటున్నా పానం కొట్లాడుతుంది కదా ఎవరికైనా కానీ అయ్యో నాన్నకు రాఖీ కట్టకపోతాను ఇంట్లో కూర్చొని ఏడుస్తారే చెప్పరే బయటికి లోపల గుమిలిపోతారు ఏడుగు మరి నేనేం అంటలేను పిలువ రాదు ఫోన్ చేసి ఆ చేతత్తి నాకు ఇవ్వలేమద్దు ఇక నువ్వేం రండి వాడి కూకవే తాత నీకు నేను నువ్వుకో రాఖీ కట్ట నీకే నన్నే నీ బిడ్డని అనుకో నీ అక్కని అనుకో నీ చెల్లెని అనుకో ఇంకేమన్నా అనుకో నువ్వే నా పెద్దన్న లెక్క నాకు పేరు తెచ్చింది కూడా నువ్వే కదనే నీకు నేను కడుతూకో నాకు రాక అది నాకు రాక మంచి తెచ్చినవే నువ్వు పాతకాలం రాకలు అరే బుజ్జి నువ్వు నాకు రాక కట్టుడు కాదే నిన్ను రోజు కంటికి రెప్పలెక్క చూసుకునే మన ఆఫీస్ అన్నలు ఉన్నారు చూసినావా వాళ్ళు నీకు నిజమైన అన్నలే నువ్వు ఊరు పట్నం వచ్చి బతుకుతాను నీ అయ్యవ్వ నీకు తోలు లేకున్నా నీ అన్నదమ్ములు నీకు తోలు లేకున్నా నీ అక్క జిల్లాలు నీకు తోలు లేకున్నా నీకు ఒక అన్న లెక్క తమ్ముళ్ళ లెక్క చెల్లె లెక్క అందరి లెక్క అన్నదమ్ముళ్ళు లెక్క కలిసి ఉండే మన టీం వాళ్ళకు నువ్వు ముందుగానే రాక కట్టాలి నిన్ను వీడియోలు తీసే కెమెరామెన్లు నిన్ను కొత్త జాగాలకు తీసుకుపోయే డ్రైవర్లు మన ఇవి రాతలు రాసే మన పొలగాళ్ళు మన ఎడిటర్ అన్న వీళ్ళందరూ నీకు నిజమైన వాళ్ళని రమ్మను ముందుగా వాళ్ళకు రాకలుగా ఇచ్చినాక మనం చేసుకుందాం చెయ్యి రమ్మని చెప్పు హలో సారు ఇగో మనము ఇక్కడ తాత వచ్చిండు తాత మనము రాఖీలు మన ఆఫీస్ వెనుక పార్క్ కాడికి రమ్మని చెప్పు మన ఆఫీస్ వెనుక పార్క్ కాడికి అట్లనే కిషోరును మన ఎడిటర్ సార్ను వాళ్ళందరినీ కూడా దొరుకుని రండి సార్ అందరిని రమ్మని చెప్పు గట్ల చెప్పకనే అన్ని దీర్ఘాలు తీస్తాను చెప్పిన కానీ నిజంగా మస్తు ఖుషి ఉన్నదే తాత వాళ్ళేంది మనం ఏడుంటామే
ఏడగాని వస్తామే ఆఫీసులా తీసుకొచ్చిండ్రు కూడా మీ అటువంటి ఆడిబిడ్డలు ఈ రోజులలో ఇంత స్వేచ్ఛగా పని చేసుకుంటానంటే అటువంటి మంచి మంచి దేవుడిచ్చిన అన్నదమ్ములు అనుకోవాలి వాళ్ళను. తోడబుచ్చిన అన్నదమ్ముల కంటే ఇవాళ రేపట్ల ఈ దేవుడు ఇచ్చిన అన్నదమ్ములు దోస్తులే మంచిగా చూసుకుంటాను సార్. కొంతమంది బచబాజిగాళ్ళు ఉన్నారు కానీ ఒక్క బచబాజిగాడు ఇద్దరు బచబాజిగాళ్ళను చేసే లంగ పనులు చూసి సమాజం మొత్తాన్ని కించపరిచినట్టు మనం అనుమానించద్దు. వాళ్ళే లేకపోతే ఇవాళ నువ్వు ఇంత జనాలకు ఏం తెలుతుంది చెప్పు. కాబట్టి నువ్వు ముందుగా మనోళ్ళకి గట్టు. నేను మీకోసమే తీసుకొచ్చిన సారు, మీకు వచ్చినాక మా తాతకు గడదామని అనుకున్నా అని చెప్పు. నాకే తీసుకొచ్చిన అని చెప్తే వాళ్ళు ఫెయిల్ అవుతారు. నాకే తీసుకొచ్చిన అని చెప్తే వాళ్ళు ఫెయిల్ అవుతారు. మరి అంటావు మరి అట్లా కొన్ని ఇద్దరు నేర్చుకోవాలి లోకంలో బతకాలంటే. ఇద్దరు లేని మంచి మాట మాట్లాడతారు అనేసి కానీ చాలా మంచి. నువ్వు కూడా ముఖం ముంగట ఒక మాట ముఖం వెనుక ఒక మాట మాట్లాడు. అవో నీ ఇద్దరు నాకు తెలివా, నీ ఇగురాలు నీ కథలు మొత్తం నాకు ఎరికే. ఓ ముఖం ముంగట నా ఇంత ఒక మాట సాటు కాగానే ఎన్ని చేస్తాను వద్దద్దు. నువ్వు నీ బాబా మెట్లను దానికంటే ఇంకో 7 అంతరాలు ఎక్కువనే. ఆఫీస్ లెవెల్నేరా మీరు అంతే. ఇలా చెలువాట కదా రేకల పండుగ కానీ చెలివి ఇచ్చినాం అందరు ఇండ్లనే ఉన్నారు అని అయితే ఈమె తిప్పులాడుకుంటే మా పట్టాలకు వస్తానన్నదట. దీని పోడు పాడబడి పోను మొత్తం ఇటుక పెళ్ళి అందుకొని పచ్చలు చేయాలి. ఫోన్ ఏమన్నా దీనికి ఆ ఫోన్ చక్కగా అత్తలేదే అంచనా. నీ నెంబర్ నాకేం తెలుక, నాకు తెలియదా పాడలేదా దాని ఫోన్ కలతలేదు. ఆఫీస్ కాడికి పోతే మాపటల్లోకి వస్తా తాత ఇప్పుడు రాదు పోపు అని అన్నారు. నన్ను దేక్తేనే లేరాడా. నాకు తెలియదు అంత మంచిగా. ఇక శివను ఈయన మంచి మన పెద్దసారిగా ఇక పబ్లిక్ ఇక ఈ పిల్లగాడి శివను నేను ఎప్పటి గూరికే తిడతా కదా పాపం. దీన్ని నా కుర్చీలో కూర్చునే పెట్టి నా మెడకు పెట్టింది వీడే. నాకు ఈ గోస దీనికి గోస పాడైపోను. ఎంత అదృష్టవంతునివే అంతేనా? ఎంత మంచి మనవరాలు దొరికింది. ఏం కథ మరి మనవరాలు దొరికింది. ముచ్చట్లు చెప్తుంది కాదే ముచ్చట్లు వేసి రూమ్ లో కూర్చొని రాజిచ్చిన ముచ్చట్లు మస్తు చెప్తుంది. కానీ ఎండలో నేనెంత గోస పడతాను సోయద్దా. నువ్వు మా గోస పడతాను నువ్వు గోస పడతాను అని నువ్వు ఎన్ని తిట్టినా పడుతుంది. నువ్వు బయట పోయి ఆడిడ తిరుగుకుంటా వార్తలు తెస్తున్నావు కదా, నువ్వు అందుకే ఎన్ని తిట్టినా పడుతుంది. ముసలోడు కోపం మీద ఉంటాడు, ఆయన నిర్వడ కూలంతా నా మీద తీస్తాడని ఇక వీడియోలు అన్ని ఎడిటింగ్ చేసేది అన్ని ముక్కలు చేసి అతికేదిగా ఈ పిల్లగాడే జయంత్ పాపం పిల్లగాడు. ఇక ఎట్లనా ఇక తిప్పల వాడుకుంటా ఎండల వాడుకుంటారైనా మన హైదరాబాద్ ఎండలు తక్కువ ఉంటాయి. పాడే మరి కొడితేనో గట్టిన కొడతాయి ఎండలు, కొడితేనో వానలే కొడతాయి. కిషోర్ ఈ పిల్లగాడు రాస్తేనే ఆ రాతలను ఈమె పట్టుకొని పోయి మైక్రూమ్ లో కూర్చొని చదువుతుంది అన్నట్టు. వార్తలు వెనక మరి వచ్చే మాటలు విని రాతలు ఈ పిల్లగాని అన్నట్టు. కిషోర్ పెళ్లి చేసుకోపోయినావు ఇక చూడు రాదే పిల్లని చూడు సాగబడతాను పెళ్లి జల్లిన చేసుకో. వాడు ఇంకో పిల్లగాడు ఏం పేరు నరేష్ ఇంటి ఆమెను పట్టుకొని అలా తత్తగారింటికి పోయిండు. పిల్లని తోలే నా పిల్లని తీసుకుపోవాలి. నా పిల్లని ముందుగా తోలిన నువ్వు కూడా నేను పోతా. నాకు చెల్లి ఉన్నది, అన్నున్నాడు, ముగ్గురు మేము. చెల్లి ఉన్నది ఇక చెల్లె బాధపడుతుంది మరి పోకపోతే అని ఇక జర వెనక ముందు అయినా కూడా చూసుకొని పోవాలి కదా. ఇక మరి చేసుకుంటేనే బతుకు. ఇక మరి మనం ఈడ కూడా నౌకరు చేయన్నాయి. నౌకరు చేయకపోతే మరి మళ్ళా పెద్ద సారు చెల్లె నేను కొద్దిగా వెనక ముందైనా అత్త నువ్వు అంతలో అన్నకైతే రాగట్టు, నేను నువ్వేం బాధపడేది లేదు, నేను అత్త చెల్లి అని దండం పెట్టి తప్పదా మరి మాట పోదురా మరి ఇటు కొలువు చేయాలి, అటు చెల్లెని కూడా మంచిగా చూసుకుంటే. కానీ మీరు కూడా మా మనవరాలను ఒక చెల్లె లెక్క చూస్తున్నందుకు మంచిగా, ఎందుకంటే మేము లేకున్నా మీరు కాకపోతే అది ఏడిపోయినా కంప ఫస్ట్ 1 కంప నెంబర్ 1 పక్క సోర్ కంప
ఇక అయినా కూడా ఏం చేస్తామే మరి మెడ పడ్డ అది ఎవరితో కలి చల్లింది ఎవరితో అనేది అది అది ఎవరితో ఏ లోకంలో ఉన్నదో మహానుభావురాలు ఆ నోరు ఆ కళ్ళు తీసి ఫస్ట్ నోతలే చల్లింది. అందుకే నోరు అట్లున్నదట. పలా 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 పెట్టిడుసుడే నోరు రికా ఉండేది లేదు. రికా ఎక్కడిదే ఎప్పుడు ఫోన్ చేసింది నేనే, తప్పంతా దాని కింద ఉన్నదా? మళ్ళీ వచ్చి గిడమన్నావు, నీకు ఎవ్వరు లేడా, నువ్వు గీడికి వచ్చి ఎట్లా ఏం రేవన్నట్టు రేవుతా ఫోన్ చేసింది నువ్వు అది ఎదుర్కోదు దాని ఫోన్ పాడే ఏ దాని ఫోన్ నిలవంగానే మరి అడగచ్చి ఎదుర్కోదే. నేను చెప్పి రాలే, ఇక పట్టణానికి వచ్చినాకనే నేను ఫోన్ చేసింది. మరి గట్లా చేస్తావారండి, ఇదేం పద్ధతి? తక్కువది కాదు, పెడుతుందా నిమ్మలంగా ఏం చెప్తుంది అనుకుంటా అంటది. ఏం చెప్తుందో ఏమోనే, ఇది పోయిందంటే లొల్లే నాకు. ఇది తక్కువది కాదు, దూరం పెరిగా దుజ్జకున్నంత తెలివి లేదు. అరే మరి ఎన్నడో ఏడాదికోసారి వస్తానా, మరి వీళ్ళకి ఎందుకు లొల్లి, నీళ్ళు అన్నాడు ఎందుకు లొల్లి పిచ్చానా ఉండద్దా ఇది? మరి ఏం చెప్తుందో ఏం పాడవాడో మరి. ప్రశాంతంగా ఇంట్లో ఉంటారు, మీరు నన్ను పట్నం పంపించి ఉంటారుగా, మీరు ప్రశాంతంగా ఇంట్లోండి మీ ఇద్దరు మంచిగా దొంగ మీజాలు కడతదా? ఎన్నడన్నా గిత్త పండుగ వచ్చినప్పుడు పబ్బం వచ్చినప్పుడు తాత ఇగో గీ తాగు తాగు తిను ఏనంటే ఇల్లు గిట్లా సిల్క్ తలిగితే ఏం చేస్తాందో ఏమో మరి. ఆ దొంగ మీదని ఏడు నాశనం అవుతానే. జీతం కూడా బాగానే వస్తుంది, మరి ఈ జీతం అంతా ఏం చేస్తాను మళ్ళీ నీ ముసలాడో ఏమో చిన్నానంటానా నేనంటా గురించి కాదు చెప్పలేము మరి. కాకపోతే మంచిగా ఈ తిండి బట్టలు బూజు బుక్కలు బాగా అయితే కానీ వచ్చిన పని ఏదో కానియరా మరి. నువ్వు ఆడ తిప్పులాడుకుంటూనే ఉంటే వాళ్ళకు మళ్ళీ ఆఫీస్కో అటో ఇటో పైసలు వస్తాయి. మనకి ఏమైనా గవ్వేనా రాక పట్టుకొని పోడు, 5 రూపాయల రాక పట్టుకొని పోడు, 500 1000 పద్ధతి కాదు. అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి అక్కా తమ్ముళ్ళ ప్రేమానురాగాలకు ప్రతీకనే ఈ రాఖీ పండుగ. నన్ను ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటుండు అన్న అని చెప్పేసి రాఖీ కట్టి పాదాలకు నమస్కారం పెడతారు. అక్క నీకు నేను తోడుగుండేనే అని చెప్పేసి అని తమ్ముడు, చెల్లె నీకు నేను ఎప్పుడు నీడగా ఉంటేనే అని చెప్పేసి అని అన్న ఆశీర్వదించే గొప్ప పండుగ ఈ రాఖ పండుగ. ఎవరు చూడు ఈ రోజులలో దీన్ని మొత్తం కామెడీ చేసి పరేసింది. రాక కట్టిందని 1000 రూపాయలు 2000 ఏంది ఇట్లా మన పండుగలను ఇంత నీచంగా వాటిని అవహేళన చేసినట్టుగా చేయకూరి పబ్లిక్ ప్లీజు. మీకు తోచినంత ఇత్తనో ఈరి లేకపోతే లేదు, కానీ మా చెల్లె పైసల కోసమే నాకు రాక కడుతుంది అన్నట్టుగా పలక ఫోన్లలో వీడియోలు తీసి జనాలు చూసేటట్టు పెట్టుడు ఇది పద్ధతి కాదు. ఆ బంధానికి బంధుత్వానికి విలువనిచ్చే గొప్ప పండుగ మనకి రాకల పండుగ. రాకల పండుగ వస్తుంది అని అంటే 1000 కళ్ళతోటి అక్క కోసం చెల్లె కోసం అన్న తమ్ముళ్ళు ఎదురు చూసేది. మా అక్క వస్తుంది రాక కడుతుంది, మా చెల్లె వస్తుంది రాక కడుతుంది, మా బావ వస్తాడు, మా ఇంట్లో భోజనం చేసేందుకు వస్తారు అని చెప్పేసి అని ధన సంపత్తిగా ఉండేది. ఈ రోజులలో ఎట్లయిపోతుంది అని అంటే రాక అనేది ఫ్యాషన్ అయిపోతుంది. తమ్మి నాకు వీలైతే లేదురా, నేను బుజ్జితోటి పంపిస్తాను రాక కట్టుకో అని అంటాను. లేకుంటేనే ఇగో రాక నువ్వే కొని కట్టుకో అన్న, మీ చిన్ని బిడ్డతోటి కట్టించుకో, నేను పైసలు పంపిస్తాను అంటాను. ఇదివా లేదు పంచాయతీ పాత్ర పెట్టారే నేను వచ్చిన పని ఏంది మీరు చేసేది ఏంది, రాఖీలు కట్టుకుందామే పండుగ పూట రాఖీలు కట్టుకుని ఓ ఇగరంగల్లా ఈరవ్వ ఊపుకుంటా నువ్వు వస్తే నేనే చెప్తే కాదే రాకలు వాళ్ళకి కట్టు అని పిలిచి కట్టుకో. సరే కట్టు కట్టు ఆయన తెచ్చినావా మరి నోట్లే తీయం పెట్టాలి, ఇంత చక్కెర అది పట్టుకురా. ఎడవేచ్చినావు మనం తెచ్చినట్టే రుబ్బుతాం మరి. దీర్ఘాయుష్మాన్ బావ చల్లగా బతకాలి. ఏ కాలం ఎట్లుంటుంది ఎవరికి తెలుస్తుందిరా చెవను. మంచిగా రూమ్కు తీసుకుపోయి అందరినీ కూర్చుని పెట్టి ఇట్లా రాకలు కట్టి
ఓ 2-3 కిలోల ముక్క కూర తీసుకొచ్చి అండి పెట్టాలి. పద్ధతి గాలికి పిలిచింది గాలికి ఎవడ కొడుతుంది ఇక బోరి అని వండిపించుడు. అయితే ఇప్పుడు అట్లా కాదు, మన ఏమన్నా పెడితే వీటితోనే చేద్దాం ఒడ్డెక్కి. చక్కగా ఇంటికి పోదాం. మన ఇంటికాడ పోయినాక నాటుకోడి కోసుకొని కాదు ఇంటికి పోయినాక నాటుకోడి కోసుకొని మన తోడవద్దు మంది తోడవాలి. ఈడ దొంగ ముళ్ళలు కట్టి అటుకు మీద పెట్టాలి. నా ఇంటికి వచ్చి నా కొట్టాలి. అట్లా పెట్టాలి కదనే. మనవరాలు పెట్టకపోతే ఎవరు పెడతావు? పోయేటప్పుడు కట్టుకోవద్దా? గంతే గంతే దాచిపెట్టి పెట్టు ముళ్ళలన్నీ పెడుతుంది. లేకపోతే మమ్మల్ని వచ్చి పంచాయతీ ఎంత దయచే పెద్ద మనుషులు ఆశీర్వాదం తీసుకోవాలి. మాదేడు తీసుకుంటారా నాన్న తిట్టకుంటుంటే చాలు నన్ను. ఎందుకు మరి అంత కోపం ఎందుకే? అంతే ఇగో ముసలోడా నీ తిట్లే నాకు ఆశీర్వాదం. దీర్ఘాయుష్మాన్ చల్లగా బతుకు తిట్లే నాకు ఆశీర్వాదం. పిల్ల పాపలతోటి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి వర్ధిల్లును గాక. దీర్ఘాయుష్మాన్ భవ. బిల్డింగ్ కట్టాలి, నువ్వు పెద్ద ఇది కావాలి. ఇంకా ఇది పట్టు బిడ్డ నీకు కడతా. కూసా కూసా. ఓ ఇది అమెరికా కుంకుమ ఏమంటారు కాదురా, ఇది మహారాష్ట్ర కుంకుమ. ఇది అతుక్కుంటే పోతుందా మరి? మేకప్ పోతుంది మేకప్ పోతుంది. 1 కిలో రుద్దుతీవి. అయ్యో ఎవడా నీకు ఇది ఇచ్చింది? ఈ రేకల అమ్మినోడు ఎవడా నీకు? అగ్గొకత్తా నేను తువ్వ మీద 10 రూపాయల కుప్ప పట్టుకొచ్చినావు ఏంది? ఈ దారాలు చక్కగా ఉండే నీకు? కూడా పోయిన సంవత్సరం ఏమన్నా కట్టుకోని ఇడిచిపెట్టి తీసుకొచ్చి కడతారా మాకు? ఓ ఇది అసలు అది నమ్మద్దు. ఏమో పోయిన సంవత్సరం మిగిలినవి దవన దుకాణప్పుడు అగ్గొక్క ఇస్తానంటే తీసుకొచ్చుకున్నదో. ఏమో ఇవ్వనికెరక ఇది ఏందనుకుంటానవు రా నాయన. దీని ముచ్చట చెప్పకురో. ఇది ఇది అది సినిమాల కోట శ్రీనివాసరావు కోన్నేరాడు తీసింది అవో ఆ రకం. ఇగో ఇవి కాదా, ఇగో కంకడికి ఉంటుంది. 2-3 గిన్ని ఫోన్లు ఆరేవచ్చుకన్నా ఆడి ఫోన్లో గిన్ని ఫోన్లు ఉంటాయి. ఆరే లోకం మీద వచ్చుకన్నా ఏమో మరి అల్ల ఏం నడిపిస్తాందో ఏం సినిమాలు నడుతానో మరి చూడాలి. ఓ రోజు నాకు చదువు వచ్చి పాడుపడుతానో ఎవడన్నా ఏమన్నా రాస్తాడా అని చూద్దును. ఇక అయిపోయింది కానీ పట్టు ఆ సీట్లు ఇక ఫస్ట్ నీకు నోట్లో పెట్టాను. ఇలా కాలం ఇట్లా. మా తాత వాళ్ళ చెల్లె కోసం పొద్దుగాలని అందరికంటే మొదగాలు తానం చేసి ఎదురు చూసేది. మా అందరికీ మా చెల్లెళ్ళు మామూలు చిన్న చిన్న రాఖీలు మంచి కొత్త డిజైన్ రాఖీలు కడితే అలా మా తాతకు వాళ్ళ చెల్లె ఇంత పెద్దది దూదిగో ఇంత చేతి నిండు ఉండేది. ఇట్లా స్టెప్పులు దూది ఇంత దొడ్డు దూది, మళ్ళీ దాని మీద ఇంత చిన్న దూది, మళ్ళీ దాని మీద ఇంకో చిన్న దూది ఇట్లా ఉండేది. ఆమె ఈ స్వీట్లు గిట్లు ఏం దిగపోతుండే. చక్కెర డబ్బాల చక్కెర పట్టుకుని వస్తుండే. డబ్బాలు ఇంత చక్కెర పట్టుకొని చక్కెర కూడా వాళ్ళ ఇంటికాంచి తెచ్చేదే చక్కెర కానీ ఇంటికాంచి తెచ్చేది. ఇప్పుడు అవి లేవు. బంధాలు ఎక్కడ బంధుత్వాలు ఎక్కడ ఉన్నదో లేదో తాగిపోయేది. కానీ అరే ఇంకో ముచ్చట ఏం చెప్తుంది రాదు. చెల్లో అక్క రేక పట్టుకుని వస్తుందని అంటే ఈ వదిన మూతి తిప్పుకొని సుర్ర పోతుంది లోపలికి. మరి ఆయనతో ఉంటేమన్నా పెట్టాలి సార్. అసలు ఈ రోజులలో చుట్టాలు ఎవడొస్తాను ఒకని ఇంటికి రానిత్తలేరు. ఏమిటి గోడు ఒకప్పుడు చుట్టూరు కానికి పోయి 2-3 రోజులు ఉండి వచ్చేది. మా వదిన చేసిన కథలకు మా అన్న బాధపడతాడు, అన్న బాధ పెట్టుడు. పోనీ అన్న కడుపు నిండా ఎత్తు ఉంటది కానీ ఏదో మరి మళ్ళీ బాధపడతాడు అని సపరేట్ వాళ్ళే అచ్చుడు బాధ్యత. ఏదో వచ్చినవా కట్టినవా పోయినవా అన్నట్టు బంధాలకు విలువ లేకుండా. చూసారు కదా పబ్లిక్, మీ అందరికి మళ్ళొక్కపారి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అక్క చెల్లెళ్లకు అన్న తమ్ముళ్లకు అందరి నడుమ ఉన్న ప్రేమానురాగాలు ఎప్పటికీ ఇట్లనే ఉండాలని చెప్పి ఇట్లనే అందరూ మీ జీవితాంతం 100 కాలాల పాటు ఈ రాఖల పండుగ మంచిగా జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళొక్కపారి మీ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు.